హాయ్ ఫ్రెండ్స్, మనము పూరి జగన్నాథ గుడి గురించి కొన్ని నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాం. ఒక పూజారి తన పిల్లలు నలుగురు పిల్లలటప్పుడు అయితే వాళ్ళకి ఆహారం పెట్టలేక దేవుడి సేవ అయితే చేసుకునేవాడంట, కానీ అంత పిల్లలకి పోషణార్థం అంత అందేది కాదంట. అప్పుడు దేవా ఏంటి పిల్లలకి ఆహారం పెట్టలేకపోతున్నాను, ఎలాగా ఏంటి అని బాధపడుతూ ఆ ఒకరోజు నైట్ నిద్రలో ఉండిపోయారంట. అలాగా ఆకలితో ఉండిపోయారంట. ఉండిపోతే ఒక బ్రాహ్మణతను ఒక బంగారు ప్లేట్లో పంచపక్ష పరవాణాలు నైవేద్యాలు అన్నీ ఉన్నాయంట. పొంగలి, పరవాణం, దద్దోజనం, పులిహార అన్నీ ప్లేట్ నిండుగా ఉన్నాయంట. కొన్ని ఫ్రూట్స్ తెచ్చి ఇచ్చి వెళ్ళాడంట. వెళ్తే సరే ఎలాగో మనకి ఆహారం దొరికిందని అందరూ తిని ఉన్నారంట. ఆ ప్లేట్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. అయితే గుళ్ళో రెండో రోజు పూజ చేస్తున్నప్పుడు ప్లేట్ లేదు అని అందరూ అనుకొని ఆ పలానా పంతులు గారి ఇంట్లో ఉండిపోయింది అని అతన్ని తీసుకొచ్చి అందరూ తిట్టడం కొట్టడం చేశారట. చేస్తే పంతులు గారి భార్య పాపం ఆయనకి ఏం తెలియదు, నాకు ఒక బ్రాహ్మణులు వచ్చి ఒక ఈ ప్లేట్తో ఇచ్చారు, అతను పంచికట్టుతో టవల్ వేసుకొని ఉన్నారు, మరి అతను ఎవరో నేను ఇప్పుడు గుర్తించలేను, ఆ ప్లేట్ అయితే ఇచ్చేస్తాను తీసుకోండి, కానీ అతనికి ఏం తెలియదు, ఆహారం ఇస్తే మేము తీసుకొని తిన్నామని చెప్పిందంట. చెప్తే ఇక గుళ్ళో వాళ్ళంతా నువ్వే తీసుకెళ్ళవేమో అది ఇదని అనుమానించి కొట్టడం తిట్టడం అలా చేశారట. చేస్తే కొన్ని రోజులు దేవా మీరు ఏం జరిగింది నాకు తెలియదు, ఈరోజు గుళ్ళో అందరూ నన్ను అవమానిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను, ఏమైనా సరే నాకు ఈ అవమానం లేకుండా చూడండి అని ప్రార్థన చేశాడంట. చేస్తే రోజు ఇక గుళ్ళో ప్లేట్ ప్రసాదం మాయమైపోతూ ఉందంట. మాయమైపోతుంటే ఏం జరుగుతుందని ఇంకా అందరూ అబ్జర్వ్ చేస్తే ఆ రోజు ప్రసాదం జగన్నాథుడే తెచ్చి వీళ్ళకి ప్రసాదంగా ఆ ప్లేట్తో సహా ఇస్తున్నారు. ఇంకా అది గమనించి ఈయన భక్తికి మెచ్చి ఆ కుటుంబం అంతా జగన్నాథ స్వామి గుడిలో ప్రతినిత్యము నైవేద్యము ప్రసాదాలు తయారు చేసుకొని నైవేద్యం ఇవ్వటానికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ తరతరాలుగా అదే ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారంట. అప్పటి రాజు ఇవన్నీ రిలైజ్ చేసుకొని గమనించుకొని భక్తిని గమనించి ఎవరిని శిక్షించొద్దు, దైవశక్తితో ఇలా జరుగుతూ ఉంటున్నాయని రియలైజ్ అయ్యాడంట. జై శ్రీమన్నారాయణ.